డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం రాజమన్నార్ కమిషన్ మరియు సర్కారియా కమిషన్ల యొక్క సిఫారసులను పరిశీలిద్దాం. మరి ఈ రెండు కమిషన్ల నియామకానికి పూర్వం ఉండేటువంటి పూర్వపరాపరాల్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే 1946 నుండి 1949 వరకు దేశంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని బట్టి మన రాజ్యాంగ నిర్మాతలు దేశంలో అర్ధ సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందుకే ఆర్టికల్ 1 ఏమంటుందంటే భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్ అంటుంది, రాష్ట్రాల సమ్మేళనం. మనది ఏకకేంద్ర రాజ్యం కాదు, సమాఖ్య రాజ్యం కాదు, రెండు లక్షణాలు మేళవించుకున్నటువంటి రాజ్యం కాబట్టి దీన్ని కేసీవేర్ అర్ధ సమాఖ్య అని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా కొంతమంది దీన్ని బేరసారాల సమాఖ్య అని, అధికార కేంద్రీకృత సమాఖ్య అని, సహకార ప్రాతిపదిక సమాఖ్య అని ఇలా రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. మరి రాజ్యాంగ నిర్మాతలు ఈ ఏర్పాటు ఎందుకు చేశారంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కేంద్రం బలంగా ఉంటే మరి దేశం పటిష్టంగా ఉంటుంది, లేనట్టయితే రాష్ట్రాలు కేంద్రం నుండి విడిపోయి దేశం బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు ఈ విధంగా మన భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. అయితే దాదాపు గత సంవత్సరాల్లో భారత సమాఖ్య వ్యవస్థ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి అనేక ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఒక రకంగా చెప్పాలి అంటే 1967కు ముందు ఒక రకంగా, 1967కు తర్వాత ఒక రకంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు కొనసాగాయి అని చెప్పుకోవచ్చు. అందుకే 1967కు ముందు, 1967 తర్వాత అని మనం రెండు భాగాలుగా చూడవచ్చు. కేంద్రం రాష్ట్రం మధ్య ఉండేటువంటి ఈ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయని మనం పరిశీలిస్తే 1967 వరకు కూడా ఒకటే రాజకీయ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం వలన మరి పార్లమెంటరీ వ్యవస్థలో ఉండాల్సినటువంటి క్రమశిక్షణ వలన ఇతర కారణాల వలన కేంద్రం రాష్ట్రాల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా సరైన సంబంధాలు కొనసాగాయి. కారణం ఏంటంటే అక్కడ ఇక్కడ ఒకే పార్టీ ఉండడం వలన వాటి మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. మరి 1967 తర్వాత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో మెజారిటీ తగ్గిపోయింది. అంతేకాకుండా 1969లో ఆ పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. దీంతో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఏర్పరచబడ్డాయి. దీంతో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఒక నూతన శకం ఆరంభమైంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మరి అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయో, కేంద్రం రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయో, దాంతో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మరి నూతన మలుపులు సంభవించాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. రాష్ట్రాలు తమకు అధికారాల విషయంలో ముఖ్యంగా ఆర్థిక వనరుల పంపిణీకి సంబంధించి, లేదంటే గవర్నర్లు నిర్వహించే పాత్ర వివాదాస్పదంగా ఉండడం కానీ, ప్రణాళికా సంఘం కేటాయించే ప్రణాళిక నిధులు కానీ, అదేవిధంగా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కానీ, లేదా రుణ సౌకర్యాల కొరకు మరి కేంద్రం యొక్క పర్మిషన్ తీసుకోవడం కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య ఒక వివాదాస్పదంగా మారాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ప్రతిపక్ష పార్టీలు అనేక సార్లు శ్రీనగర్, కలకత్తా, న్యూఢిల్లీ, బెంగళూరు, విజయవాడ ఇలాంటి అనేక ప్రదేశాల్లో ఈ విషయాలపైన, ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయాల మీద అనేక సదస్సుల్ని నిర్వహించి కేంద్రానికి అనేక డిమాండ్లు చేశాయి. మరి తమిళనాడు ప్రభుత్వం ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించి ఒక నివేదిక ఇవ్వవలసిందిగా
రాజమన్నార్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. దాన్ని మనం రాజమన్నార్ కమిటీ అని చెప్పేసి అంటాం. అంతేకాకుండా ఏఐసిసి నియమించినటువంటి సుబ్రహ్మణ్యం కమిటీ, ఏఆర్సి అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ, ఇలా అనేక కమిటీలు ఏర్పాటయ్యాయి. సర్కారియా కమిషన్. మరి ఈ కమిటీలు రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరి అందులో చేయవలసినటువంటి మార్పులు చేర్పులతో వాళ్ళు అనేక సూచనలు చేస్తూ నివేదికల్ని సమర్పించాయి. మరి ఇదివరకు మనం చెప్పినట్టుగా ఫస్ట్ మనం రాజమన్నార్ కమిటీ సిఫారసుల్ని పరిశీలిద్దాం. 1969లో అప్పటి తమిళనాడు ప్రభుత్వం, డిఎంకే ప్రభుత్వం, కరుణానిధి నేతృత్వంలో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం 3 సభ్యులతో ఒక కమిషన్ను నియమించింది. ఈ కమిషన్కు చైర్మన్గా జస్టిస్ పివి రాజమన్నార్, మెంబర్లుగా ఏ లక్ష్మణ్ స్వామి ముదలియార్, జస్టిస్ పి చంద్రారెడ్డి, వీళ్ళ 3 నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ప్రధానంగా ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలను రివ్యూ చేసి మరి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, సూచనలు, సలహాలు ఇవ్వడానికి కోసం ఈ కమిటీ నియమించబడింది. మరి ఈ కమిటీ అంటే 1969లో నియమించబడినటువంటి కమిటీ దాదాపుగా 2 years పనిచేసి 1971లో అప్పటి తమిళనాడు ప్రభుత్వానికి నివేదికను సమర్పించడం జరిగింది. మరి ఈ రాజమన్నార్ సంఘం చేసినటువంటి సూచనలు మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రధానమంత్రి అధ్యక్షుడిగా రాష్ట్రాల మంత్రులు లేదా వాళ్ళు నామినేట్ చేసినటువంటి వాళ్ళు సభ్యులుగా ఉండేటువంటి అంతర్రాష్ట్ర మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సంఘం సూచించింది. అంటే అంతర్రాష్ట్ర మండలి ఉంటే కేంద్రం రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు లేదా వివిధ రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు అక్కడికక్కడే పరిష్కరించుకోవచ్చు. మరి కేంద్రం కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. లేదా వివిధ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకుపోవడానికి ఇలా అనేక అంశాల పరిశీలనకు, సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా ప్రధానమంత్రి అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఈ సంఘం సిఫారసు చేసింది. అంతేకాకుండా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడానికి కేంద్రానికి అధికారం ఇచ్చేటువంటి 256 ఆర్టికల్, 257, 339 ఆర్టికల్ క్లాజ్ 2 ఇవి రద్దు చేయాలి అని చెప్పి ఈ కమిషన్ సిఫారసు చేసింది. మరి మార్గాంతరంగా ఆ ప్రకరణల కింద అంతర్రాష్ట్ర మండలి అంగీకారంతో తప్ప కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వరాదు అని చెప్పి సూచించింది. అంటే కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చెలాయించకుండా మరి ఈ అధికరణాల్ని రద్దు చేయాలి. లేదు అంటే ఒకవేళ కేంద్రం ఏమైనా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలి అంటే దాన్ని ఫస్ట్ అంతర్రాష్ట్ర మండలిలో చర్చించి అంతర్రాష్ట్ర మండలి ఒప్పుకుంటే అప్పుడు మాత్రమే కేంద్రం రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ సంఘం సిఫారసు చేసింది. అంతేకాకుండా జాతీయ ప్రాముఖ్యం ఉన్నటువంటి లేదా జాతీయ ప్రయోజనాల్ని ప్రభావితం చేసేటువంటి ఏ బిల్లునైనా సరే పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే అంతర్రాష్ట్ర మండలికి నివేదించి దాని అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఎందుకంటే దేశం మొత్తానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి మరి కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించకుండా అలాంటి బిల్లుల్ని ఫస్ట్ అంతర్రాష్ట్ర మండలి ముందుంచి మరి అంతర్రాష్ట్ర మండలి అభిప్రాయానికి పంపాలి. అంతర్రాష్ట్ర మండలి ఒకవేళ ఆ బిల్లుకు ఓకే చెప్తేనే అప్పుడు దాన్ని పార్లమెంటు ముందు ప్రవేశపెట్టాలి అని చెప్పి సూచించడం జరిగింది. అంతేకాకుండా అంతర్రాష్ట్ర మండలితో సంప్రదించకుండా జాతీయ ప్రాముఖ్యం ఉన్నటువంటి నిర్ణయాలను లేదా రాష్ట్రాల్ని ప్రభావితం చేసే నిర్ణయాల్ని కేంద్రం తీసుకోరాదు అని కూడా అందులో సూచించడం జరిగింది.
కాకపోతే దీని నుండి రక్షణ, విదేశీ సంబంధాలు మొదలైన విషయాల్ని మాత్రం మినహాయించవచ్చు అని చెప్పి పేర్కొంది. మరి సాధారణంగా ఈ అంతర్రాష్ట్ర మండలి యొక్క సలహాలు కానీ సూచనలు కానీ తప్పకుండా కేంద్రం మరియు రాష్ట్రాలు అన్నీ కూడా పాటించాలి. ఎవరు కూడా వాటిని తిరస్కరించడానికి వీలు ఉండకూడదు. ఒకవేళ కేంద్రం కనుక వాటిని తిరస్కరిస్తే దానికి గల కారణాలను మరి అన్ని రాష్ట్రాల శాసనసభల ముందు, పార్లమెంటు ముందు ఉంచాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక రెండో అంశం ఏంటంటే కేంద్ర జాబితాల గురించి చెప్పింది. మరి పాలనా అంశాలు అనేవి 3 జాబితాలుగా మనం విభజించుకున్నాం. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. అంటే జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలను మనం కేంద్ర జాబితాలో చేర్చి వాటి మీద అధికారం కేంద్రానికి ఇచ్చాం. ప్రాంతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలను మనం రాష్ట్ర జాబితాలో చేర్చి వాటి మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఇచ్చాం. మరి కొన్ని అంశాలని ఉమ్మడి జాబితాలో చేర్చాం. మరి ఉమ్మడి జాబితాలో చేర్చిన అంశాల మీద అటు కేంద్రం చట్టం చేయవచ్చు, ఇటు రాష్ట్రం చట్టం చేయవచ్చు. ఒకవేళ రెండింటి మధ్య వివాదం వస్తే మాత్రం కేంద్రం చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది. మరి 3 జాబితాల్లో లేని అంశాలపై కూడా కేంద్రానికి అధికారం ఇచ్చాం. మరి 3 జాబితాల్లో లేని అంశాలను అవశిష్ట అంశాలని చెప్పేసి అంటాం. అంటే రాజ్యాంగ నిర్మాతలు కేంద్రం రాష్ట్రం మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఒక తండ్రి తన ఆస్తిని కొడుకులకు ఏ విధంగా పంచిస్తాడో అట్లా ఏర్పాట్లు ఇక్కడ రాజ్యాంగం చేసింది అని చెప్పవచ్చు. కానీ ఈ కమిటీ ఏమంటుంది అంటే, రాజమన్నార్ కమిటీ కేంద్ర ఉమ్మడి జాబితాలో ఉన్న కొన్ని అంశాలను రాష్ట్ర జాబితాకు బదలాయించాలి. అంటే రాష్ట్రాలకు కొన్ని మోర్ పవర్స్ ఇవ్వాలి అన్నది ఈ సంఘం యొక్క సూచనగా మనం చెప్పుకోవచ్చు. మరి కేంద్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి కొన్ని శాసన అంశాలను పునర్విభజన చేయడం కోసం ఒక ఉన్నత అధికార సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ 2 జాబితాల్లోని ఇంకొన్ని అంశాలని రాష్ట్రాలకు బదలాయించాలి, రాష్ట్ర జాబితాలో చేర్చాలి అని చెప్పి సిఫారసు చేసింది. ఇక ఇంకో పాయింట్ ఏమిటంటే, ఉమ్మడి జాబితాలోని అంశాల మీద ఏ బిల్లునైనా సరే పార్లమెంటు ముందు ప్రవేశపెట్టడానికి ముందు దాన్ని అంతర్రాష్ట్ర మండలికి, రాష్ట్రాల అభిప్రాయాలకు పంపాలి. మరి వాళ్ళ అభిప్రాయాల మేరకే ఆ బిల్లును పార్లమెంటు ముందు ఉంచాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రం యొక్క అనుమతి లేనిదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, సంస్థలకు కానీ అధికారాలు, బాధ్యతలను అప్పగిస్తూ పార్లమెంటు ఎలాంటి చట్టం చేయరాదు అని చెప్పి సిఫారసు చేసింది. అంటే కేంద్రం కొన్నిసార్లు ఎలాంటి షరతులు లేకుండానే తనకు సంబంధించిన పనిని రాష్ట్రాలు చేయవలసిందిగా ఆదేశించేటువంటి అధికారం ఉంది. మరి దానికి ఇక్కడ అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఈ సంఘం పేర్కొంది. అందుకే రాష్ట్రం సమ్మతిస్తేనే మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, దాని సంస్థలకు కానీ, దాని ఉద్యోగులకు కానీ ఏవైనా అధికారాలు, బాధ్యతలు అప్పగించాలి. అంతేగాని కేంద్రం ఏకపక్షంగా రాష్ట్రాలకు అధికారాలు, బాధ్యతలు అప్పచెప్పకూడదు అని చెప్పి సిఫారసు చేసింది. ఇక నెక్స్ట్ ప్రణాళికా సంఘం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయాలి అని చెప్పి పేర్కొంది. కేంద్ర కార్యనిర్వాహక వర్గం ఎలాంటి ఒత్తిళ్లకు, రాజకీయ ప్రభావాలకు లోను కాకుండా ఉండడం కోసం మరి ప్రణాళికా సంఘాన్ని ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కార్యనిర్వాహక శాఖ యొక్క ఉత్తర్వుల ద్వారా ఇది ఏర్పాటు చేయబడింది కాబట్టి దీన్ని ఒక పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా దీనికి ఎక్కువ ఇండిపెండెన్స్ కల్పిస్తూ, అటానమస్ కల్పిస్తూ, అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా ఇది పనిచేయడం కోసం మరి దీన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆర్థిక, సాంకేతిక రంగాల్లో శాస్త్ర
వ్యవసాయ రంగాల్లో నిపుణులను మాత్రమే ప్రణాళికా సంఘం సభ్యులుగా నియమించాలి అని చెప్పి పేర్కొంది. అంటే ఎవరిని పడితే వాళ్ళను ఈ ప్రణాళికా సంఘం సభ్యులుగా నియమించకుండా ఆర్థిక వ్యవహారాల్లో నిష్ణాతులైన వాళ్ళను మరియు శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళను, వ్యవసాయ రంగంలో నిపుణులను, ఇలాంటి వాళ్ళనే ప్రణాళికా సంఘం సభ్యులుగా నియమించాలి అని చెప్పి పేర్కొంది. ఇక నెక్స్ట్ గవర్నర్లకు సంబంధించి ఇది సిఫారసు చేసింది. గవర్నర్ వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఇది సిఫారసు చేసింది. కారణం ఏంటంటే గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా, తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రులతో వాళ్ళు వివాదాస్పదంగా తయారయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటల్ని వారు పెడచెవిన పెడుతున్నారు, పరిపాలనను అడ్డుకుంటున్నారు. కాబట్టి అసలు గవర్నర్ వ్యవస్థనే పూర్తిగా రద్దు చేయాలా, కేంద్రానికి తాబేదారులుగా వ్యవహరించే ఈ వ్యవస్థ సరైనది కాదు అని చెప్పేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఒకవేళ గవర్నర్ వ్యవస్థ కొనసాగితే మరి గవర్నర్లకు రాష్ట్రపతి మార్గదర్శకత్వంలో కొన్ని సూచనలు ఇవ్వడానికి వీలుగా రాజ్యాంగానికి ఒక కొత్త ప్రకరణ చేర్చాలి అని చెప్పి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా శాసనసభలో గనక ముఖ్యమంత్రి మెజారిటీ కోల్పోయిండు అని గవర్నర్ భావిస్తే మరి వెంటనే శాసనసభను సమావేశపరిచి బల నిరూపణకు అవకాశం ఇవ్వాలి. అంతేగాని ఏకపక్షంగా గవర్నరు ముఖ్యమంత్రిని, మంత్రిమండలిని బర్తరఫ్ చేయడం అనేది సరైనది కాదు. ఒకవేళ మెజారిటీ కోల్పోయినట్టు గవర్నర్ భావిస్తే ముఖ్యమంత్రికి మెజారిటీ నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి, శాసనసభను సమావేశపరచాలి, కొంత గడువు ఇచ్చి ఆ గడువులోగా మెజారిటీ నిరూపించుకోమని కోరాలి. అంతేగాని వెంటనే ముఖ్యమంత్రిని, మంత్రిమండలిని తొలగించడం సరి అయినటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి తన సూచనల్లో స్పష్టంగా పేర్కొంది. ఇక రాష్ట్రపతి పాలనకు సంబంధించి కూడా ఈ రాజమన్నార్ కమిటీ సిఫారసు చేసింది. మరి రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి అధికారాన్ని ఇచ్చేటువంటి ఈ 356, 357 అండ్ 365 ఆర్టికల్స్ను రద్దు చేయాలి అంది. ఎందుకంటే ఈ అధికరణాలన్నీ కూడా కేంద్రం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి అనువుగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రపతి పాలనను పూర్తిగా రద్దు చేయాలి. కేంద్రం తాను చెప్పినట్టు వినడం లేదని ఒక కక్ష సాధింపు ధోరణితో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాల్ని కూలదోస్తుంది. కాబట్టి ఈ 356 ఆర్టికల్ను పూర్తిగా రద్దు చేయాలి, రాష్ట్రపతి పాలన విధించేటువంటి చర్యను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. అంటే కేంద్రం ఏదైతే శత్రుత్వ వైఖరి అవలంబించి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలకు ముప్పు కలిగిస్తుందో మరి దాన్ని వెంటనే రద్దు చేయాలి, రాష్ట్రపతి పాలన అనేది ఉండకూడదు అని చెప్పి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆర్థిక సంఘం గురించి సూచిస్తూ దీన్ని ఒక శాశ్వత సంఘంగా ఏర్పాటు చేయాలి. ఎవ్రీ 5 yearsకి ఒకసారి కాకుండా ఇది కంటిన్యూస్గా కొనసాగేలా ఒక పర్మనెంట్ సంఘంగా దీన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వాలి అని చెప్పేసి ఇది పేర్కొన్నది. ఇందాకే మనం డిస్కస్ చేసాం. అవశిష్ట అధికారాలు అంటే కేంద్ర జాబితాలో, రాష్ట్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో లేనటువంటి అంశాలని మనం అవశిష్ట అంశాలంటాం. మరి ఈ అవశిష్ట అంశాలపై చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంది. మరి కేంద్రానికి ఉన్న ఈ అధికారాన్ని రాష్ట్రాలకు బదలాయించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అఖిల భారత సర్వీసుల గురించి మాట్లాడుతూ ఈ అఖిల భారత సర్వీసుల్ని రద్దు చేయాలి అని చెప్పి ఒక సంచలనాత్మకంగా తన నిర్ణయాన్ని వెల్లడించింది అని చెప్పుకోవచ్చు. కొత్తగా ఎలాంటి అఖిల భారత సర్వీసుల్ని ఏర్పాటు చేయరాదు, మరియు ప్రస్తుతం ఉన్నటువంటి అఖిల భారత సర్వీసులు కూడా అక్కర్లేదు, అసలు వీటిని పూర్తిగా రద్దు చేయాలి అని చెప్పి రాజమన్నార్ సంఘం అభిప్రాయపడింది.
అఖిల భారత సర్వీసులు అంటే మీకు తెలుసు, ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, వీటిని మనం అఖిల భారత సర్వీసులుగా పేర్కొంటాం. అంతేకాకుండా రాష్ట్రాల యొక్క సరిహద్దులను మార్చాలి అంటే కేంద్రం తన ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చకూడదు. ఒకవేళ మార్చే ముందు రాష్ట్రం యొక్క ఆమోదాన్ని పొందాలి. రాష్ట్రం ఆమోదిస్తేనే దాని యొక్క సరిహద్దుల్ని కేంద్రం మార్చాలి. లేదా ఒక ఉన్నత స్థాయి న్యాయ సంస్థను ఏర్పాటు చేసి దాని నిర్ణయం మేరకే సరిహద్దులు మార్చాలి. లేదు అంటే అక్కడి రాష్ట్రంలోని ప్రజల అభిప్రాయాన్ని సేకరించి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మాత్రమే మరి ఆ రాష్ట్ర సరిహద్దులు మార్చాలి. అంతేగాని కేంద్రం తనంత తానుగా మరి ఈ రాష్ట్ర సరిహద్దుల్ని మార్చకూడదు. ఒకవేళ మార్చాల్సి వస్తే ఈ మూడింటిలో ఏదో ఒక పద్ధతి అవలంబించాలి అంది. ఒకటోది రాష్ట్ర ఆమోదాన్ని పొందడం, 2 ఉన్నత స్థాయి న్యాయ సంస్థ యొక్క నిర్ణయం, 3 ప్రజాభిప్రాయ సేకరణ. ఈ మూడిట్లో ఏదో ఒక పద్ధతి ద్వారా మాత్రమే రాష్ట్రాల యొక్క సరిహద్దుల్ని మార్చాలి. తప్పితే కేంద్రం తనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చరాదు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా రాష్ట్రం అనుమతితో తప్ప రాష్ట్రంలో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల్ని ఉంచరాదు, ఉపయోగించరాదు అని చెప్పి సిఫారసు చేసింది. మరి కేంద్రం రాష్ట్రాల్లో శాంతి భద్రతల్ని పరిరక్షించడం కోసం కొన్నిసార్లు కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాల్ని ఉంచుతుంది, సిఆర్పిఎఫ్ బలగాల్ని ఉంచుతుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో మనం గమనించవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో మరి ఈ తీవ్రవాద ముప్పును ఎదుర్కోవడం కోసం కొన్నిసార్లు కేంద్రం తన బలగాల్ని రాష్ట్రాల్లో మోహరిస్తుంది. మరి రాష్ట్రం ఒప్పుకుంటే తప్ప అలాంటి బలగాల్ని కేంద్రంలో ఉంచరాదు, ఉపయోగించరాదు అని చెప్పి ఈ సంఘం అభిప్రాయపడింది. అంతేకాకుండా అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టే పరిష్కరించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే పార్లమెంటు ఈ అధికారాన్ని కలిగి ఉండరాదు, సుప్రీంకోర్టే ఈ నదీ జల వివాదాల్ని పరిష్కరించాలి. అంటే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్య నదీ జలాల వినియోగం విషయంలో ఎలాంటి వివాదం ఏర్పడినా, ఎలాంటి గొడవ జరిగినా అట్లాంటి వివాదాలన్నింటినీ ఒక్క సుప్రీంకోర్టే పరిష్కరించాలి అని చెప్పి ఈ సంఘం అభిప్రాయపడింది. అంతేకాకుండా కేంద్ర మంత్రిమండలిలో దేశంలోని ప్రాంతాలన్నింటికీ కూడా తగిన ప్రాధాన్యం ఉండాలి. కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్యలో 1/5 వంతుకు మించి ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం ఉండరాదు అని చెప్పింది. అంటే మంత్రిమండలి సభ్యులను తీసుకునేటప్పుడు అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్తుంది. అంటే కొన్ని రాష్ట్రాల నుండి ఎక్కువ మందిని, కొన్ని రాష్ట్రాల నుండి తక్కువ మందిని మంత్రిమండలిలోనికి తీసుకోవడం సరి అయిన పద్ధతి కాదు అంటుంది. మరి మనం మంత్రిమండలి నిర్మాణాన్ని పరిశీలిస్తే అసలు కొన్ని రాష్ట్రాలకు మంత్రిమండలిలో ఎలాంటి ప్రాతినిధ్యం కూడా ఉండనటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి అలాంటి అసమానతల్ని తొలగించడం కోసం మరి అన్ని రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం మంత్రిమండలిలో ఇవ్వాలి. మరి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 1/5 వంతుకు మించకుండా మంత్రులను తీసుకోరాదు ఆ రాష్ట్రం నుండి అనేటువంటి ఒక కండిషన్ను ఈ కమిటీ సూచించింది. ఒకవేళ రాజ్యాంగ సవరణ ఏది చేయాలన్నా కూడా రాష్ట్రాల సంఖ్యలో 3/4 వంతు రాష్ట్రాల ఆమోదం పొందేలా ఉండాలి అన్నారు. అంటే మనం ఇక్కడ రాజ్యాంగ సవరణ పద్ధతుల్ని మనం పరిశీలించినట్టయితే మనం 3 రకాలుగా రాజ్యాంగాన్ని సవరిస్తాం. చిన్న చిన్న విషయాలకు మనం సింపుల్ మెజారిటీతోనే రాజ్యాంగాన్ని సవరిస్తాం. ఇక కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నప్పుడు 2/3 మెజారిటీని మనం పరిగణలోనికి తీసుకుంటాం. అంటే 2/3 మెజారిటీ ద్వారా రాజ్యాంగాన్ని సవరిస్తుంది పార్లమెంట్. మరి ఇంకా కొన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించినటువంటి అంశాలైతే పార్లమెంటు 2/3 మెజారిటీతో పాటు సగం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరము అనేది ఇలా 3 పద్ధతులు ఉంది. ఒకటి సింపుల్ మెజారిటీ, 2 2/3 మెజారిటీ,
3 2/3 మెజారిటీతో పాటు సగం రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం. ఇట్లా 3 రకాలుగా మనం రాజ్యాంగ సవరణ పద్ధతులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ రాజమన్నార్ సంఘం ఏమంటుంది అంటే, ఏ రాజ్యాంగ సవరణ అయినా సరే పార్లమెంటు ఆమోదంతో పాటు రాష్ట్రాల సంఖ్యలో 3/4 వంతు రాష్ట్రాల ఆమోదం తెలపాలి అంటుంది. అంటే ప్రతి 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే రాజ్యాంగాన్ని సవరించాలి. అంతేగాని కేంద్రం తనకు అనుకూలంగా తనకి ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి పద్ధతి సరి అయింది కాదు అని చెప్పి ఈ కమిటీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి అని ఈ కమిటీ సిఫారసు చేసింది. అంతేకాకుండా రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది మేధావుల్ని నామినేట్ చేసే పద్ధతిని కూడా ఇది వ్యతిరేకించింది. శాస్త్ర విజ్ఞానం, సాహిత్యం, కళలు, సంఘసేవ ఇలాంటి రంగాల్లో నిష్ణాతులైనటువంటి 12 మంది మేధావుల్ని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. మరి ఈ 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేయకూడదు, ఎందుకంటే ఇదొక రాజకీయ పునరావాస కేంద్రంగా తయారైంది. ఏ పదవి రాని వాళ్లకు మరి ఈ కోటాలో రాజ్యసభకు పంపిస్తున్నారు. దాంతోనే మరి అసమర్థులు అక్కడ రాజ్యసభ సభ్యులుగా వెళ్తున్నారు. కాబట్టి అసలు ఈ నామినేట్ పద్ధతే కరెక్ట్ కాదు, దీన్ని రద్దు చేయాలి అని చెప్పి సిఫారసు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మనం జనాభా ప్రాతిపదికన కొన్ని రాష్ట్రాలకు రాజ్యసభలో ఎక్కువ సీట్లు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలకు చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. అలా వేరియేషన్ చూపకుండా అన్నింటికీ సమానమైన సీట్లను రాజ్యసభలో కల్పించాలి అని చెప్పి ఈ కమిషన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరి ఓవరాల్గా మనం రాజమన్నార్ సంఘం సూచనల్ని పరిశీలించినట్టయితే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలని డిమాండ్ చేసేటువంటి డిఎంకే కానీ ఇతర కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు చేస్తున్న ఆందోళనను ఈ సిఫారసులు ఇంచుమించు సమర్థించే విధంగా ఉన్నాయి. అంటే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే రాష్ట్రాలకు ఎక్కువ పవర్స్ కావాలని కోరుకుంటున్నాయో వాళ్ళు చెప్పినట్టుగానే ఇక్కడ ఈ రాజమన్నార్ సంఘం సూచనలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. అందుకే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కావాలని కోరే వారి వాదనలకు ఈ సంఘం నివేదిక ఒక సిద్ధాంత పత్రంగా చలామణి అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి నిజంగా రాజమన్నార్ సంఘం చేసినటువంటి ఈ సూచనలన్నీ అమలు జరిపితే కేంద్రం పూర్తిగా బలహీనమవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి కేంద్రం ఎప్పుడైతే బలహీనం అవుతుందో దేశం కూడా బలహీనం అవుతుంది. మరి దేశ రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరి దీన్ని బలహీనపరచడం అనేది ఒక అవాంఛనీయం, సరియైన పద్ధతి కాదు. బలమైన కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడే దేశం పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఒక రకంగా రాజమన్నార్ సంఘం సిఫారసుల్ని మనం ఉన్నట్టు అమలు చేస్తే కేంద్రం బలహీనపడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి భారతదేశ ఐక్యత, భావ సమైక్యతల దృష్ట్యా రాజ్యాంగాన్ని సవరించి రాష్ట్రాలకు వీళ్ళు చెప్పినట్టుగా అధిక స్వయం ప్రతిపత్తి ఇవ్వడం అనేది సమర్థనీయం కాదు అని మనం చెప్పవచ్చు. కానీ రాష్ట్రాల అధికార పరిధిలో కేంద్రం జోక్యం చేసుకోవడం కూడా సమర్థనీయం, వాంఛనీయం కాదు. మరి అటు కేంద్ర పెత్తనం కరెక్ట్ కాదు, ఇటు రాష్ట్రాలు చెప్పినట్టుగా అటానమీ ఇవ్వడం కూడా, స్వయం ప్రతిపత్తి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మరి రెండింటి మధ్యన సమతౌల్యాన్ని, సమన్వయాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రాష్ట్రాల అభిప్రాయాన్ని గౌరవిస్తూనే మరి కేంద్రం తన అధికారాల్ని చెలాయించాలి. మనం ఏకకేంద్ర లక్షణాలతో కూడిన సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మరి అది సజావుగా కొనసాగేలా చూడాలి. అందుకే ఈ సంఘం చేసినటువంటి సూచనల్ని కేంద్రం పూర్తిగా పెడచెవిన పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా వీటికి ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
దీంతో మనకు ఈ రాజమన్నార్ సంఘం యొక్క సిఫారసులు కంప్లీట్ అయ్యాయి. సర్కారియా కమిషన్ అది చేసిన సిఫారసులు మనం నెక్స్ట్ క్లాసులో పరిశీలిద్దాం. ఈ క్లాసులో కేవలం ఒక రాజమన్నార్ సంఘం చేసినటువంటి సూచనలు, సలహాలు మాత్రమే, సిఫారసుల్ని మాత్రమే మనం పరిశీలించాం. సమయాభావం వల్ల మనం సర్కారియా కమిషన్ సిఫారసుల్ని నెక్స్ట్ క్లాసులో పరిశీలిద్దాం. థ్యాంక్ యూ. బాయ్.